సో హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M2 Pro ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ప్రైస్ చూడొచ్చు 14,000 అయితే ఉంది. అండ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ బాక్స్ చూసుకోవచ్చు, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉంది. బాక్స్ పైన చూడొచ్చు పోకో M2 Pro అని ఉంది. అండ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ, ప్రాసెసర్, ఛార్జర్ అండ్ కెమెరా గురించి. అండ్ 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ చూసుకోవచ్చు, మనం మొబైల్లో మామూలు పోకోస్లో చూసే కొద్ది మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ మనకు తెలిసింది. అలాగే కేస్ చూడొచ్చు, పర్లేదు, కొద్దిగా క్వాలిటీగానే ఉంది. పోకో M2 Proలో అయితే మరీ హెవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మనకైతే మొబైల్ అయితే ఉండడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు డిజైన్ అనేది. అండ్ ఇందులో మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో ఛార్జర్ అయితే ఉంది. ఇది MI టర్బో ఛార్జర్, 33 watts అవుట్పుట్ ఛార్జర్. చూసుకోవచ్చు దీని అవుట్పుట్ అనేది 11 volts, 3 ampere ఉంది, 33 watts. అండ్ బాక్స్లో మనకి Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం. బాగుందమ్మో, పవర్ అయితే ఉంది. అండ్ మొబైల్ని అయితే స్విచ్ ఆన్ అయింది. అండ్ మనం చూసుకోవచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12 అనుకుంటా. సో ఫ్రెండ్స్, మనకి మొబైల్ అయితే సెటప్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో మనకి అబౌట్ ఫోన్, ఇందులో MIUI 12 చూసుకోవచ్చు, MIUI 12 వెర్షన్. అండ్ మనకి 64 GBలో మనకి 19.2 GB అయితే ఆక్యుపై చేసుకుంది. అండ్ మనకి ఇది 6 GB ర్యామ్ వేరియంట్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోర్ట్స్ గురించి చూసుకుంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి సిమ్ ట్రే అయితే ఉంది. అండ్ మనకు బాటంలో మనకి 3.5mm జాక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ యాజ్ ఫింగర్ ప్రింట్ ఉన్నాయి. అండ్ టాప్లో ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 48MP శాంసంగ్ సెన్సార్ అయితే ఉంది. 8 MP వైడ్ యాంగిల్ అండ్ 5 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది ఇందులో. అండ్ ఒకసారి మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. మ్యాక్సిమం ఇందులో 2 సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ యూస్ చేసి మీరు 512 GB దాకా మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది మొబైల్. అండ్ ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేద్దాం. వావ్, వెరీ ఫాస్ట్గా ఉంది. యాక్యురసీ చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ చాలా యాక్యురసీగా ఉంది. సో గైస్, ఇది మొబైల్ పోకో M2 Pro. ఫ్రెండ్స్, ఇది పోకో M2 Pro ఫ్రంట్ కెమెరా, 16 MP కెమెరా. వాయిస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాయిస్ కూడా మీకు మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను పోకో M2 Pro బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకు ఆడియో అవుట్పుట్ చూడొచ్చు. ఆడియో కూడా మీకు మైక్రోఫోన్ నుంచి వస్తుంది.